నమస్తే. ఎన్నో హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్‌తో రెగ్యులర్‌గా మీతో మాట్లాడుతూనే ఉన్నాను. సో, ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్. కాకపోతే మన స్కిన్ మీద చాలా వరకు చాలా మందికి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. కొంచెం హార్డ్‌గా ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలకుంటే కాస్త హార్డ్‌గా ఉంటుంది. దానికోసం మనం ఆహ్, చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటాను. హెయిర్ రిమూవల్స్, క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. వ్యాక్సిన్‌కి వెళ్తూ ఉంటారు. సో, అవన్నీ నేను తప్పు అని చెప్పట్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ ఇంట్లోనే చక్కగా హెయిర్ అనేది రిమూవ్ అయిపోయే ఒక మంచి విషయం చెప్తాను. చాలా సింపుల్‌గా మనం రిమూవ్ చేసుకోవచ్చు. అదేమిటి? కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు చూద్దాం. పెరుగు, ఎగ్ మొత్తం వైట్ వీలైతే వైట్ తీసుకోండి లేదా మొత్తం తీసుకున్నా పర్వాలేదు. ఒక ఎగ్ పడుతుంది ఫేస్ మొత్తానికి. పసుపు యాంటీబయాటిక్‌గా యూజ్ అవుతుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఫేస్ మీద ఉండేటటువంటి పింపుల్స్, మచ్చలు కూడా పోయే అవకాశం ఉంటుంది. కాఫీ పౌడర్. ఈ 4 ఐటమ్స్‌తో మనం ఒక మంచి హెయిర్ రిమూవల్ క్రీమ్‌ని తయారు చేసుకుందాం. ఖచ్చితంగా హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. స్టిక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అప్పుడు జస్ట్ పీల్ చేసుకుంటే హెయిర్ అనేది రిమూవ్ అవుతుంది. అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. పెరుగు తీసుకోవాలి. ఇది ఒక 2 స్పూన్స్ ఉంది. మీకు వీలైనంత తీసుకోండి. 2 స్పూన్స్ అక్కర్లేదు అనుకుంటే ఒక 1 స్పూన్‌తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ 1 టేబుల్ స్పూన్ పెరుగు అండ్ 1 ఎగ్. బాగా బీట్ చేసుకోండి. పెరుగు మన స్కిన్ స్మూత్ అవ్వటానికి, చాలా మృదువుగా కనపడటానికి యూజ్ అవుతుంది. అండ్ ఎగ్ అనేది మనకి హెయిర్ రిమూవల్కి ఒక మంచి మెడిసిన్లా యూజ్ అవుతుంది. ఇలా పట్టుకుంటే అలా ఊడిపోతుంది. కాకపోతే ఆరిపోయే వరకు ఉంచుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక హాఫ్ స్పూన్ కాఫీ పౌడర్. బాగా బీట్ చేయాలి. మీకు అనిపించవచ్చు ఇంత జారుడుగా ఉంది, ఫేస్ మీద కారినట్టుగా అవుతుంది అని. దీన్ని యాక్చువల్గా కాటన్ బాల్స్తో కానీ లేదా ఇలా టిష్యూస్ తీసుకొని కానీ దీంతో యూస్ చేసుకోవాలి. డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. బట్ మీకు జారుతుంది అన్న ఫీల్ ఉన్న వాళ్ళకి అది చెప్తున్నాను. సో, ఈ పసుపు ఒక 2 చిటికెళ్ళు అనుకోండి. మీకు అసలు కాఫీ పౌడరు, పెరుగు ఏది కనపడకుండా కొంచెం ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. మీ హెయిర్ రిమూవ్ అయిన తర్వాత మామూలుగా వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు చాలామంది. లైట్గా ఇట్లా ఉబ్బినట్టుగా, ర్యాష్ వచ్చినట్టుగా కాసేపటికి పోతుంది. మంచి ప్రోడక్ట్స్, బ్యూటీషియన్స్ చాలా బాగానే చేస్తారు. నేను వాళ్ళని తప్పు పట్టాలని కాదు. బట్ అది కొంచెం ర్యాష్ వచ్చినట్టుగా దానికి మళ్ళీ మనం మాయిశ్చరైజర్లు అప్లై చేయటం అలా చేస్తాం. బట్ ఇలా ఇంట్లో చేసుకునే వాటితో చేసుకోవడం వలన మనకి ఎటువంటి ర్యాషెస్ రావు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవు. సో, ఇలా ఒక టిష్యూ తీసుకొని దీన్ని ఇలా డిప్ చేసుకొని ఇలా టిష్యూతో పాటు వేసేసుకోవడం. టిష్యూ కూడా మీకు కొంచెం సేపటికి అది అతుక్కుంటుంది. డైరెక్ట్గా అప్లై చేసుకొని కూడా దాని మీద టిష్యూ అంటపెట్టుకోవచ్చు. బట్ ఇలా టిష్యూతో వేసేసుకోవచ్చు. చాలా సేపటికి అది స్టిక్కీ అయిపోతుందండి. అంటే అతుక్కున్నట్టుగా ఉంటుంది. ఇది రావటానికి టైం టేకన్ అనిపిస్తుంది. స్కిన్ దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అవుతారు. బట్ అసలు ఎటువంటి ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. హెయిర్ అనేది చక్కగా రిమూవ్ అవుతుంది. ఒక్కసారికే రిమూవ్ కాకపోయినా రెగ్యులర్‌గా మీరు ఈ ప్రయత్నం చేయటం వలన ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో, ఇది కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఫేస్‌కి అలాగా ఉంచుకోవాలి. ఉంచుకుంటేనే అది ఆరిపోతుంది, స్టిక్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇలా ఇలా రిమూవ్ చేస్తే అది దాంతో పాటు హెయిర్ ఉంటే గనక ఆ హెయిర్ అనేది ఊడొస్తుంది. దేనివల్ల అంటే మనం వాడిన ఎగ్ వల్ల, ఎట్ ద సేమ్ టైం పసుపు. ఇవి రెండిటి వలన మన దీని మీద ఉన్నటువంటి హెయిర్ కంప్లీట్‌గా రిమూవ్ అవ్వడం జరుగుతుంది. సో, అందరికీ యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. చాలామందికి అమ్మాయిలకి ది బెస్ట్ మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి మీరు.
ఎలా అనిపించింది, మీరు వాడిన తర్వాత ఎలా అనిపించింది మీ స్కిన్. సో ఇలా మీరు డైరెక్ట్గా అప్లై చేసుకొని, లేదా మీరు దీని మీద టిష్యూ అంట పెట్టుకొని ఆ తర్వాత నీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు హెయిర్ రిమూవ్ కోసం. సో మీరందరూ కూడా దీన్ని యూస్ఫుల్ అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది ఏమిటి అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా మీకు ఎటువంటి టిప్స్ చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.